ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ లేఖనం నుండి యేసయ్య మనతో ఏ వాగ్దానంతో మాట్లాడుతున్నారో చదువుదామా. కీర్తన గ్రంథం 121 అధ్యాయం 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. వాట్ ఎన్ అమేజింగ్ ప్రామిస్ కదండి. ఏదేమైనా యేసయ్య కాపాడుతారు. ఇక్కడ చూడండి, యెహోవా నిన్ను కాపాడును. ఎవరు మిమ్మల్ని కాపాడుతారు అనుకుంటున్నారా? యేసయ్య అండి. మీ జీవితంలో ఏది రానివ్వండి, ఏ విషయంలోనైనా యేసయ్య కాపాడడానికి రెడీగా ఉన్నారండి. మరి మీరు అనుకోవచ్చు, నేను ఒక చాలా అంధకారమైన స్థితిలో ఉండిపోయాను, నేను దాని నుంచి ఎలా బయటకు వస్తాను, నన్ను రక్షించేవారు ఎవరు అని అనుకుంటున్నారా? యేసయ్య ఉన్నారండి. యేసయ్య మిమ్మల్ని కాపాడబోతున్నారు. యేసయ్య మీ ప్రాణాన్ని కాపాడబోతున్నారండి. అందుకే ఎన్ని అపాయములు వచ్చినా కాపాడే శక్తి యేసయ్యకి మాత్రమే ఉందండి. సో యూ నీడ్ టు హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్ జీసస్. మన ఎక్నాలెడ్జ్మెంట్ దేవునికి తెలియాలండి. ప్రతి చిన్న విషయం యేసయ్యకి చెప్పి చేయాలండి. ఎక్నాలెడ్జ్ ద లార్డ్ ఇన్ ఆల్ యువర్ సిచ్యువేషన్స్. మీరు బయటికి వెళ్తున్నారా, చిన్న ప్రార్థన యేసయ్యకి తెలియపరిచి వెళ్ళండి. ఏది చేసినా యేసయ్యకి చెప్పి చేయండి. ఎందుకంటే ఆయనే మిమ్మల్ని కాపాడుతున్నారు. యేసయ్యే మిమ్మల్ని రక్షిస్తారు. యేసయ్యే మీకు ప్రాణం ఇస్తున్నారు. యేసయ్య మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారండి. మరి కీర్తనలు 103 అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను. అంటే సమాధికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్, అంటే మరణం వరకు వెళ్ళిన ఆ మరణాన్ని తప్పించే శక్తి యేసయ్యకి మాత్రమే ఉంది. మీకు తెలిసి యాక్సిడెంట్స్ అవ్వచ్చేమో, తెలియలేని యాక్సిడెంట్స్ ఎన్ని అయి ఉండొచ్చు, వాటి నుంచి ఎలా యేసయ్య తప్పించి ఉండొచ్చు, ఒక్కసారి ఆలోచించండి. సో ఎన్ని అపాయములు వచ్చినా యేసయ్య మాత్రమే కాపాడుతున్నారండి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, ప్రే టు గాడ్ అండ్ దెన్ స్టార్ట్ యువర్ వర్క్స్. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఇలా ఉంటుందండి, ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఎర్లీ మార్నింగ్ ప్రేయర్, లేచిన వెంటనే ప్రేయర్, ఏ పని చేస్తున్నా ప్రేయర్ చేయాలండి. అలోన్గా మీ రూమ్లోకి వెళ్ళిపోండి, ప్రార్థన చేయండి, యేసయ్యతో మాట్లాడండి. మీరు అనుకుంటారు ఈ వర్క్స్ ఈరోజు చేయాలని, కానీ అవి జరగాలి అంటే ఫస్ట్ మీకు ప్రాణం ఉండాలి. మరి మీకు అపాయం ఏమి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ యేసయ్యతో కన్వర్జేషన్స్తో స్టార్ట్ చేయండి. యేసయ్య మీ ప్రాణాన్ని కాపాడతారు, ఏ అపాయం రాకుండా కాపాడతారండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నానండి. ఒక అధికారి, చాలా డబ్బు ఉంది, తన బిడ్డ మరి చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు 2 బాడీ గార్డ్స్ని పెట్టి పంపించడం జరిగిందండి. ఎందుకు ఇక్కడ బాడీ గార్డ్స్ని పెట్టి పంపించారంటే వాళ్ళ బిడ్డకి ఏది అవ్వకూడదని, మరి కాపలాగా ఉండాలని చెప్పేసి మరి అలా తండ్రి గారు అలా పంపించడం జరిగిందండి. అయితే తను సురక్షితంగా మరి వెళ్తున్నారు, సురక్షితంగా ఇంటికి వస్తున్నారు. సో ఆ తండ్రికి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 2 బాడీ గార్డ్స్ని పెట్టాను కదా, వాళ్ళు చూసుకుంటున్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మరి ఇక్కడ ఈ మనుషులే, అధికారంలో ఉన్న వాళ్ళే వాళ్ళ బిడ్డల్ని అంతలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అంటే మన పరలోకపు తండ్రి తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని ఇంకెంత ప్రొటెక్ట్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. నిజమే కదండి. మరి యేసయ్య మార్నింగ్ లేచిన వెంటనే దేవదూతలతో మరి మేబీ మీటింగ్ పెట్టి ఈరోజు పలానా వ్యక్తిని కాపాడండి, ఈ హాని జరగబోతుంది, నా బిడ్డ అయిన ఈ యొక్క వ్యక్తిని కాపాడాలి అని అసైన్ చేస్తూ ఉండొచ్చేమో కదా వర్క్ని. మీరు ప్రార్థన చేస్తే అప్పుడు మీకు ఏ అపాయములు వచ్చినా వాటిని తప్పిస్తారండి యేసయ్య. మరి ఇంతలా ప్రేమిస్తున్న యేసయ్యని గుర్తు చేసుకోండి. మీకు కష్టం వచ్చినప్పుడే గుర్తు చేసుకోవడం కాదండి, అనుక్షణం మన ఊపిరి తీసుకుంటున్నాం అంటే ఆయన కృప, మరి బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. మన గుండె కొట్టుకుంటుంది లబ్ డబ్ లబ్ డబ్ అని, అది యేసయ్య అని కొట్టుకోవాలి. మీ గుండె కొట్టుకునే ప్రతిసారి యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యని మరవద్దు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. హల్లెలూయా. ఆమేన్.